బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్టుగా తెలుస్తా ఉంది. ఇక రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్టుగా చూస్తున్నాం. ఇక కాసేపట్లో తిహార్ జైలుకు కవితను తరలించనున్నట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్టుగా తెలుస్తా ఉంది. ఇక కాసేపట్లో తిహార్ జైలుకు కవితను తరలించనున్నట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్టుగా తెలుస్తా ఉంది. ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్ను రౌస్ అవెన్యూ కోర్టు విధించినట్టుగా తెలుస్తుంది. ఇక కాసేపట్లో తిహార్ జైలుకు కవితను తరలించనున్నట్టుగా ఈడీ అధికారులు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు షాక్ అని చెప్పుకోవచ్చు. రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ తీర్పునిచ్చింది. సో అంతకన్నా ముందు ఈ రోజు ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఆమెను ఈడీ అధికారులు కస్టడీ ముగియడంతో ఈ రోజు ఆమె కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు న్యాయస్థానం విన్నది. సో కాసేపు రిజల్ట్ తీసిన తర్వాత ఒక అరగంట క్రితమే తీర్పు ఇచ్చింది. 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ అంటే నెక్స్ట్ మంత్ 9వ తారీఖు వరకు ఆమె తిహార్ జైల్లో ఉండబోతున్నారు. ఆమెను ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి జ్యుడిషియల్ కస్టడీ కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు అన్ని ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత ఆమె తిహార్ జైల్లో తరలించబోతున్నారు. సో ఓవరాల్ గా ఈ కేసులో ఈడీ కూడా కీలకంగా వాదించింది. సో ఈ ఈడీ తరఫున ఆన్లైన్ లో ఏదైతే న్యాయవాది జోయన్ హుస్సేన్ హాజరయ్యారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉంది. పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు ఈడీకి తెలుస్తుంది. సో బెయిల్ పిటిషన్ కూడా కవిత దాఖలు చేసింది. సో దానిపైన కూడా న్యాయవాదులు ఈ కవిత తరపు న్యాయవాదులు ఇచ్చారు. తన కొడుకు స్కూల్స్ సంబంధించిన ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి బెయిల్ ఇవ్వాలంటూ ఆమె కోర్టులో వాదన వినిపించింది. సో ఆ సందర్భంగా న్యాయవాది విని కాసేపటి తర్వాత తీర్పు రిజర్వ్ చేసి తీర్పు ఇచ్చారు. సో మొత్తానికి ఈ కేసులో పిఎంఎల్ఏ సెక్షన్ 19(2) ప్రకారము నమోదు చేసిన స్టేట్మెంట్ తమకు కూడా ఇవ్వాలని తరపు న్యాయవాది కోరారు. సో ఇద్దరి వాదనలు విని సో తదుపరి విచారణ ఏప్రిల్ 9కి వాయిదా వేసింది కోర్టు. సో దీనికన్నా ముందే ఏదైతే ఈ కేసులో చాలా పురోగతి ఉందని ఈడీ న్యాయవాదులు చెప్పారు. గతంలో ఇచ్చిన స్టేట్మెంట్లు, కవిత ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా పూర్తిగా క్రాస్ చెక్ చేస్తున్నాము. నిందితులు ఎవరైతే గతంలో ఈ వాంగ్మూలం ఇచ్చారో శరత్చంద్ర రెడ్డి కానీ, అభిషేక్ బెయిన్పల్లి కానీ, రాఘవరెడ్డి వీళ్ళంతా అప్రూవల్ గా మారారు. సో అప్రూవల్ గా మారిన తర్వాత కవిత యొక్క పాత్రను వాళ్ళు ప్రధానంగా ప్రస్తావించారు. వాళ్ళ స్టేట్మెంట్లు, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లను, కవిత ఇచ్చే స్టేట్మెంట్లను ఇద్దరిని పరిశీలిస్తున్నారు. అదేవిధంగా నిన్న మొన్న సమీర్ మహేంద్రుడు ఏదైతే ఇండో స్పిరిట్ సంబంధించిన అధినేత, ఆయన సంబంధించిన లావాదేవీలు, కవితకు ఉన్న పాత్ర ఏంది, అసలు వీళ్ళిద్దరు ఎక్కడ కలుసుకున్నారు, ఎందుకు ఈ లావాదేవీలు, మనీ లాండరింగ్, 100 కోట్ల ముడుపుల వ్యవహారము, సో ఇవన్నిటిపైన చెక్ చేశాము. సో చాలా విషయాలకు క్లారిటీ వచ్చింది. సో కాబట్టి ఆమె ఏదైతే బెయిల్ ఇవ్వద్దంటూ వాళ్ళు ప్రధానంగా ప్రస్తావించారు. ఆ సందర్భంగానే కోర్టు ఇరుపక్షాల వాదనలు విని ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. సో వచ్చే నెల 9వ తారీఖు వరకు ఆమె తిహార్ జైల్లో ఉండబోతున్నారు. సో తిహార్ జైల్లో ఉన్నా కూడా రెగ్యులర్ గా ఈడీ అధికారులు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ కోర్టులో ఎవరైతే ప్రధానంగా ఆమె కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొంచెం భావోద్వానికి కూడా గురయ్యారని తెలుస్తా ఉంది. సో ఓవరాల్ అయితే ఈ కవితకు సంబంధించి ఇది ఊహించని షాక్ అనుకోవచ్చు. ఆమె బెయిల్ వస్తుందని అనుకున్నది కానీ బెయిల్ రాకపోవడం పట్ల కుటుంబ సభ్యులు కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. సో మరి 9వ తారీఖు వరకు అయితే ఈ కేసు మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అశోక్.